ఇండో చైనా బార్డర్లో ఏం జరుగుతోంది? ఎల్ఏసీ వెంబడి చైనా దురాక్రమణలకు భారత్ అడ్డుకట్ట వేసిందా? నిత్యం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణానికి కారణమేంటి? భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు. చైనా దురాక్రమణలకు చెక్ చెప్పిన భారత్. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ. సరిహద్దు వెంబడి చైనా కవ్వింపు చర్యలు మితిమీరుతున్నాయి. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఓవైపు చెబుతూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. జూన్లో గాల్వాన్ లోయలో చెలరేగిన చైనా ఆర్మీ తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద ఘర్షణకు దిగింది. సరిహద్దుల్లో పదే పదే రెచ్చగొడుతున్న చైనా ఆర్మీకి భారత సైన్యం ధీటుగా బదిలిస్తోంది. ఇన్నాళ్లు పాంగాంగ్ ఉత్తర ప్రాంతంలోని భూభాగంపై కన్నేసిన చైనా ఇప్పుడు తొలిసారిగా దక్షిణం వైపు వచ్చింది. భారత సైన్యం బలంగా తిప్పికొట్టడంతో చైనా ఎత్తుగడ పారలేదు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలు, క్షిపణి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్న బీజింగ్ ఏదో ఒకటి చేసి పాంగాంగ్ సరస్సు దగ్గర సరిహద్దుల్ని మార్చేయాలని ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని చూస్తుంటే చైనా మాత్రం కవ్వింపు చర్యలకు దిగి ఇండియన్ ఆర్మీని రెచ్చగొడుతోంది. పాంగాంగ్ సరస్సు 604 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దాని పొడవు దాదాపు 134 కిలోమీటర్లు, వెడల్పు 5 కిలోమీటర్లు. 1962 యుద్ధం తర్వాత ఎల్ఏసీని రెండు దేశాల సరిహద్దుగా గుర్తించారు. సరస్సు మీద నుంచి ఎల్ఏసీ ఉంది. పాంగాంగ్ కు ఉత్తర తీరంలోని పర్వతాల్ని ఫింగర్స్ అంటారు. ఫింగర్ 8 మీదుగా ఎల్ఏసీ వెళ్లగా భారత్ కు ఫింగర్ 4 వరకే పట్టుంది. చైనా సైన్యానికి ఫింగర్ 8 దగ్గర పోస్ట్ ఉంది. అయినా భారత్ వైపున ఫింగర్ 2 వరకు ఉన్న భూభాగమంతా తనదేనని డ్రాగన్ వాదిస్తోంది. సరస్సులో మరబోట్లతో తిరుగుతూ భారత జలాల్లోకి వస్తోంది. అందుకే భారత్ అక్కడ పెట్రోలింగ్ ను పెంచింది. పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్ 4 ప్రాంతంలోని పర్వత శిఖరాలపైకి భారత ప్రత్యేక బలగాలు చేరుకున్నాయి. అక్కడ చైనా సైనికులు ఈ ఏడాది ఏప్రిల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం రంగంలోకి దిగిన భారత బలగాలు వాటికి ఎదురుగా స్థావరాలను ఏర్పాటు చేశాయి. దీంతో పర్వత శిఖరాల నుంచి చైనా దళాల కదలికలపై మన సైన్యం నిరంతర నిఘా ఉంచగలదు. ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు అతి దగ్గరగా ఎదురెదురుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. అయితే మన సైనికులు మాత్రం వాస్తవాధీన రేఖను దాటి ముందుకు వెళ్లలేదని సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు లదాఖ్ తో పాటు వాస్తవాధీన రేఖ దగ్గర చాలా చోట్ల చైనా సైన్యం ఇప్పటికీ తిష్టవేసే ఉంది. వెనక్కి రప్పించుకుంటామని నెల కిందట చెప్పిన చైనా పాలకులు ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. లదాఖ్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. అక్కడి అంజా జిల్లాకు అధిక సంఖ్యలో బలగాలను తరలించింది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా చైనా బుకాయిస్తోంది. 1962లో భారత్ చైనా యుద్ధానికి కూడా ఇదే ప్రధాన కారణం. మరోసారి ఆ ప్రాంతం ఇరు దేశాల మధ్య వివాద కేంద్రంగా నిలిచే ముప్పుందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో ముందస్తుగా అక్కడ భారీగా బలగాలను మోహరించింది భారత్. చైనాలో ఆర్థిక పరిస్థితులు బాలేవు. పైగా పాలకులపై ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చైనా ఇలా సరిహద్దు వివాదాల్ని రేపుతున్నట్టు సమాచారం. భారత్ లాగా చాలా దేశాలు చైనా ఉత్పత్తులకు చెక్ పెడుతున్నాయి. దాంతో చైనా వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఆహార కొరత బాగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా భారత్ ని టార్గెట్ చేస్తూ నాటకాలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ అప్రమత్తంగా ఉండడం వల్ల చైనా ఆటలు మన దగ్గర సాగట్లేదు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు మిలిటరీ స్థాయి అధికారులు జరుపుతున్న చర్చలు అసంపూర్ణంగా ముగుస్తున్నాయి. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్టుగా డ్రాగన్ కంట్రీ వ్యవహరిస్తోంది. దీంతో బార్డర్లో మరింత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భారత్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశమంటే చైనాకి పడట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా
భారత భూభాగాల్ని లాక్కోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. 1962 యుద్ధం తర్వాత కూడా తన బుద్ధి మార్చుకోలేదు. ప్రస్తుతం తూర్పు లదాఖ్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్ చైనా చుసూల్లో వరుసగా 3వ రోజు మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఇలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదిలిస్తామని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. 3400 కిలోమీటర్ల పొడవున వాస్తవాధీన రేఖ వెంబడి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలకు ఆదేశాలు వెళ్లాయి. చైనాతో చర్చలు ఫలించకపోతే సైనిక చర్యకు వెనకాడబోమని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే లదాఖ్ చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 రోజుల పర్యటనలో ఆయన సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో క్షేత్రస్థాయిలో చర్చిస్తారు. ఇక వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో అడ్డుకుని ధైర్య సాహసాలను ప్రదర్శించిన భారత జవాన్లను ఆర్మీ చీఫ్ అభినందించారు. అనంతరం సరిహద్దు వద్ద చైనా బలగాల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి సూచించనున్నట్లు తెలుస్తోంది. అటు దక్షిణ చైనా సముద్రంలో చైనా యుద్ధ నౌకకు దగ్గరగా ఇండియా నౌక రావడం అనూహ్య పరిణామం. మొన్నటి వరకు చైనా తమ భూభాగం నుంచి వైదొలగాలని చర్చల్లో భారత్ కోరుతూ వచ్చింది. కానీ చైనా మొండికేసింది. ఇప్పుడు భారత్ దూకుడు తగ్గించుకోవాలని డ్రాగన్ ప్రస్తావించాల్సిన పరిస్థితి కల్పించడమే కేంద్రం వ్యూహం. ఇప్పటికే చర్చల్లో చైనా బేరాలు మొదలుపెట్టిందని, డ్రాగన్ ను ఉపేక్షించడం కంటే దూకుడుగా వెళ్లాలని కేంద్రం నుంచి సైన్యానికి వచ్చిన ఆదేశాల ఫలితంగానే వాస్తవాధీన రేఖ వెంట యుద్ధ సన్నద్ధత పెరుగుతోంది. అలాగే డ్రాగన్ పై డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది మోదీ సర్కార్. పబ్జీ సహా మరో 119 మొబైల్ యాప్లపై నిషేధం విధించింది. తాజా చర్యతో భారత్ నిషేధించిన చైనీస్ మొబైల్ యాప్ల సంఖ్య 224కు చేరింది. మరోవైపు అణ్వాయుధాలను రెట్టింపు చేసుకునే పనిలో చైనా ఉందంటూ అమెరికా కాంగ్రెస్ కు సమర్పించిన వార్షిక నివేదికలో పెంటగాన్ ప్రస్తావించింది. రానున్న 10 ఏళ్లలో న్యూక్లియర్ వార్ హెడ్లను రెట్టింపు చేసేందుకు సిద్ధమైందని పేర్కొంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని అణ్వాయుధ స్థావరాలతో పాటుగా వైమానిక, నావికా స్థావరాల నుంచి అణుబాంబులను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తెలిపింది. అదేవిధంగా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా పలు చర్యలు చేపట్టిందని, ఇండో పసిఫిక్ ప్రాంతంపై పైచేయి సాధించేందుకు వీలుగా పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, యుఏఈ, కెన్యా, సిచెల్స్, టాంజానియా, అంగోలా, తజికిస్తాన్, ఇతర దేశాల్లో నావికా దళాలు మోహరించేందుకు వీలుగా స్థావరాల ఏర్పాటుపై దృష్టి సారించిందని నివేదికలో పేర్కొంది. భారత్ చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ మన దేశాన్ని హెచ్చరిస్తూ ఎడిటోరియల్ ను ప్రచురించింది. భారత్ యుద్ధానికి సిద్ధపడితే
1962 యుద్ధం కంటే చిత్తుగా ఓటమి తప్పదని గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్ ద్వారా హెచ్చరించింది. పాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా బలగాల ఆక్రమణను భారత్ తిప్పికొట్టిన నేపథ్యంలో చైనా పత్రిక ఇలా ఎడిటోరియల్ ద్వారా హెచ్చరించడం గమనార్హం.